హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనమైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ డ్రాయింగ్ అయితే పోతున్నాం గైస్. ఈ డ్రాయింగ్ వేయడానికి మనమైతే ఆయిల్ పెస్టల్స్ అయితే ఉపయోగిస్తున్నాం గైస్. ఇంకోటి దీని ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ అయితే మన ఛానల్ అయితే ఉంది గైస్, చూసేయండి. ఇంకోటి ఇదైతే ఫైనల్ పార్ట్ గైస్. మనమైతే ఆయిల్ పెస్టల్ అయితే డార్క్, మీడియం, లైటింగ్ ఆ మెథడ్లో అయితే పోతున్నాం గైస్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నేను ఎలా చేస్తున్నాను చూసేయండి. ఓకే గైస్, మనమైతే ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ అయితే కలరింగ్ చేయబోతున్నాం గైస్. మనం సెకండ్ పార్ట్లో అయితే మన కలరింగ్ అయితే చేసినాం గైస్. ఫస్ట్ పార్ట్లో అయితే మన డ్రాయింగ్ అయితే కంప్లీట్ చేసినాం గైస్. ఓకే గైస్, మనమైతే సెకండ్ పార్ట్లో ఫేస్ని ఎలా డిజైన్ చేసినాము అంటే డార్క్, మీడియం, లైట్ మెథడ్స్ అయితే డిజైన్ చేసినాం గైస్. అదే మెథడ్తో మనమైతే బ్యాక్గ్రౌండ్ అయితే సేమ్ డార్క్, మీడియం, లైట్గా డిజైన్ చేయాలి గైస్. నేనైతే బ్యాక్గ్రౌండ్ 3 కలర్స్ అయితే తీసుకున్నాను గైస్. ఫస్ట్ అయితే డార్క్ బ్రౌన్ తీసుకున్నా గైస్, దాని తర్వాత రెడ్ కలర్ తీసుకున్నాను, దాని తర్వాత నెక్స్ట్ అయితే లైట్ ఫామ్లో అయితే నేనైతే ఎల్లో కలర్ తీసుకున్నాను గైస్. ఆ మూడింటిని కలిపి అయితే మనమైతే చేయాలి గైస్. అట్లా మనం రెఫరెన్స్ ఫోటోలో ఎలా ఉందో సేమ్ అలానే డిజైన్ చేసుకోవాలి గైస్. ఇంకోటి నేను ఎలా చేస్తున్నానో చూసేయండి గైస్. ఇప్పుడైతే మన రెఫరెన్స్ ఫోటోలో ఉన్నట్టు ఆరెంజ్ కలర్ అయితే ఉంది గైస్, అందుకే లైట్గా అయితే ఆరెంజ్ కలర్ వేసేయండి. ఇంకోటి బ్లాక్ కలర్ కూడా ఉంది గైస్, అంటే బ్లాక్ కలర్ని కూడా హైలైట్స్కి అయితే యూజ్ చేస్తారు గైస్. బ్లాక్ కలర్ అయితే ఎప్పుడు చూసినా లైటే వాడాలి గైస్, ఎందుకంటే బ్లాక్ కలర్ ఎక్కువ యూజ్ చేస్తే స్ప్రెడ్ అయితే అయిపోద్ది గైస్. ఇప్పుడైతే మనం పైన ఆరెంజ్ కలర్ ఎట్లా చేసినామో సేమ్ అట్లనే గ్రే కలర్ చేయాలి గైస్, దాని తర్వాత గ్రీన్ కలర్ అయితే చేయాలి గైస్. గైస్ జాగ్రత్తగా అయితే చూసుకోండి గైస్, నేను ఎక్కడెక్కడ వేస్తానని ఏ కలర్ వేస్తాను. గైస్ ఇంకోటి బ్లాక్ కలర్ అయితే మన హైలైట్స్ కోసం అయితే ఉపయోగిస్తాం గైస్. ఇంకోటి మనమైతే వైట్ కలర్ కూడా హైలైట్స్ అయితే ఉపయోగిస్తున్నాం. సేమ్ రెఫరెన్స్ ఫోటో ఎక్కడైతే డార్క్ షేడ్స్ ఉన్నాయో అక్కడైతే బ్లాక్ కలర్ వేయండి గైస్, ఎక్కడైతే లైట్ షేడ్స్ ఉన్నాయో అక్కడైతే వైట్ కలర్ వేయండి గైస్. ఇంకోటి నేను ఈ చినిగిపోయిన పేపర్స్కి అయితే వైట్ కలర్ అయితే వేయబోతున్నాను గైస్. కార్నర్ 3 కార్నర్స్ అయితే మనమైతే వైట్ కలర్ అయితే ఫిల్ చేసేస్తున్నాం గైస్. గైస్ దాని తర్వాత నేతాజీ హ్యాట్ మీద అయితే కూడా సేమ్ ప్రాసెస్ అయితే యూజ్ చేయాలి గైస్, కానీ బ్లాక్ అయితే ఎక్కువ యూజ్ చేయకూడదని చెప్పిన గైస్. నేను ఎలా యూజ్ చేస్తున్నాను సేమ్ అలానే యూజ్ చేయండి గైస్. లైట్ ప్రెజర్, ఇంకా లో ప్రెజర్, ఇంకా డార్క్ ప్రెజర్ అయితే నేను ఎక్కడైతే యూజ్ చేసినానో అక్కడే యూజ్ చేయండి గైస్. గాయస్ నోటీస్ అయితే చేయండి గాయస్, నేను ఎక్కడెక్కడ హ్యాచింగ్ టెక్నిక్ లేకపోతే స్క్రిబుల్ టెక్నిక్ అట్లా ఎక్కడైనా యూజ్ చేస్తే నోటీస్ అయితే చేసుకొని మీరైతే కరెక్ట్ అయితే చేసుకోండి గాయస్.
గాయస్ ఇప్పుడైతే మన ఇయర్ బడ్స్ అయితే తీసేసుకొని ఎక్కడైతే మనమైతే ఎలా షేర్ చేసినామో ఏ హ్యాచింగ్ టెక్నిక్ ఏ టెక్నిక్ చేసినా సేమ్ ఇయర్ బడ్స్ అయితే అదే టెక్నిక్ ఫామ్లో అయితే బ్లెండ్ అయితే చేసాడు గాయస్. ఇప్పుడు లైట్ చేసుకొని మనమైతే చార్కోల్ పెన్సిల్తో అయితే అవుట్లైన్ అయితే వేసేయాలి గైస్. ఎక్కడైతే బార్డర్ మిస్ అయిందో అక్కడైతే మనమైతే చార్కోల్ పెన్సిల్తో డార్క్గా అవుట్లైన్ అయితే ఇచ్చేసుకోవాలి గైస్. ఓకే గైస్, మన డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే పెట్టండి గైస్. నేనైతే ఆ డౌట్ని క్లారిఫై అయితే చేస్తాను గైస్. గైస్ ఇంకోటి మన ఛానల్లో అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసాను గైస్. ఇంకోటి నేనైతే ఈ స్ప్రే ఎందుకు కొడుతున్నా అంటే షైన్ అయితే రానికి గైస్. ఈ స్ప్రే కావాలంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే పెడతా గైస్. బై అయితే చేసుకోండి. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.